జపం ఇది సర్వశ్రేష్టం. భగవంతుని ఆరాధన వలన ధ్యానంలో ఏకాగ్రత పెరుగుతుంది. దాదాపు అన్ని మతాల్లో దండలు ఏదో ఒక రూపంలో ఉపయోగిస్తారు. హిందూ ధర్మంలో దేవునికి ధరించే దండ నుండి వివిధ రకాలైన విత్తనాలతో కూడిన దండలు వారి జపం కోసం ఉపయోగిస్తారు. దేవతామూర్తుల మంత్రోచ్చారణ సమయంలో ముత్యాలు, పగడాలు, శంఖం, పసుపు, వైజయంతి, రుద్రాక్ష మొదలైన వాటితో చేసిన దండలు మాత్రమే ఉపయోగిస్తారు. బొటానికల్ ఉత్పత్తులతో తయారు చేయబడిన జపమాలలు చౌకగా ఉంటాయి, జపానికి అందుబాటులో ఉంటాయి. ప్రతి ఒక్కరూ జపం చేయటానికి ఏదొక మాలను ఉపయోగించడం చూస్తూనే ఉంటాం. జపమాలలతో చాలా రకాలు ఉంటాయి. అందువల్ల ఏ జపమాలతో జపం చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం. పాదరస గుళికలతో తయారు చేసిన జపమాలతో జపం చేస్తే అన్ని రకాల ఫలితాలు పొంది శక్తివంతులవుతారు. మాణిక్యమాలతో జపం చేసేవారు తాము కోరుకున్న వారితో వివాహమవుతుంది. బంగారు మాలతో జపం చేసేవారు అష్ట ఐశ్వర్యాలు పొందుతారు. ఇంద్రనీల మనులతో కూడిన మాలతో జపం చేస్తే శత్రుభయం ఉండదు. పగడమాలతో జపం చేస్తే వశీకరణ శక్తి వస్తుంది. ముత్యాల మాలతో జపం చేస్తే సమస్త శాస్త్రాలు నాలుక మీద తాండవం చేస్తాయి. స్వచ్ఛమైన స్ఫటిక మాలతో జపం చేయటం వలన మంచి గుణాలు కలిగిన సంతానం కలుగును.